క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ సర్వశుభాలు కలుగును గాక. మెస్సియా స్వరం దైవ సందేశాలని ఎంతో శ్రద్ధాశక్తులతో విని మాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్న వారికి, అలాగే సహకారులకు, అభిమానులు అందరికీ సర్వశుభాలు కలుగును గాక. బైబిల్లో ఈరోజు మనం ధ్యానించే ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, నీవు దేవుని మాట వింటే నీ మాట దేవుడు వింటాడు. ఇంకా చెప్పాలంటే, నీవు వింటే దేవుడు వింటాడు. నీవు దేవుని మాట వింటే నీ మాట దేవుడు వింటాడు. నీ మాట దేవుడు వినాలంటే నువ్వు ఆయన మాట వినాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మన మాట, మన మొర్ర, మన శ్రమ, మన కష్టం, మన అవసరత దేవుడు వినాలి, తీర్చాలనుకుంటారు. కానీ అసలు దేవుడు మాట వింటున్నావా లేదు? అసలు దేవుని మాట వింటున్నారా? చూడండి, చాలా చోట్ల ప్రార్థనలో, మీటింగ్స్ ఎక్కడైనా ఉంటే పాటలు పాడేటప్పుడు, ఏదైనా స్వస్థత ప్రార్థన జరిగేటప్పుడు బాగా వస్తారు జనం. వాక్యం వినేటప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. ఒకవేళ ఉన్నా కానీ ఏం అర్థం కాక నిద్రపోతూ ఉంటారు. మిమ్మల్ని నిద్రపుచ్చేటువంటి ప్రసంగాలు వింటున్నారా? అక్కడ టైం వేస్ట్. కొన్ని చర్చిస్లో, కొన్ని సంఘాల్లో మరి కొంతమంది చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అడుగుతాను, అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా సంఘానికి వెళ్తారు. సంఘాల పేర్లు, ఎవరి పేర్లు మేము చెప్పము. అయితే వాళ్ళు నేను అడుగుతాను, మీరు ఏమన్నారు ఈ రోజున, మీ పాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, అయ్యా ఆయన ఏదో చెప్తున్నాడు, మాకు అర్థం కాలేదు, నిద్రపోయాను, ఏం లేదు, ఆమె నన్నకి లేచాను అంటే. చర్చికి వెళ్ళారు కానీ చాలా మంది ఆ నిద్రపోయి వచ్చేసారు. ఎందుకు వెళ్ళారమ్మా అంటే, ఏదో కడుపు నొప్పి తగ్గింది, ఏదో అనుకున్న పని అయింది, అందుకని ఈశ్వరం నమ్ముకున్నాను, ప్రార్థన చేసేమో, ప్రార్థన చేసుకుని వస్తున్నాం, ఇచ్చేదేదో ఇచ్చుకుని వస్తున్నాం తప్ప వాక్యం ఏం అర్థం కావట్లేదు, ఏం తెలియదు మాకు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో మాట బాధాకరంగా చెప్పేదంటే, చాలా మందికి అసలు బైబిల్ వినరు. బైబిల్ వినుట లేఖనాలు అంటే, ఎందుకంటే దేవుని సేవకులు అందరూ సేవకులు అన్ని స్కూల్స్లో చదివిటి ఈ నెల, ఈ సంవత్సరం ఒక స్కూల్కి, వచ్చే సంవత్సరం ఇంకో స్కూల్కి, లేకపోతే ఈ నెల ఒక స్కూల్కి, వచ్చే నెల లేకపోతే 2 సంవత్సరాలు ఒక స్కూల్కి, ఇట్లా స్కూల్స్ మారుస్తూ ఉంటే ఏ స్టూడెంట్ అయినా ఎక్కడ స్థిరపడలేడు. ఎందుకంటే స్కూల్స్ అన్ని కరెక్టే, అన్ని చోట్ల టీచర్స్ ఉంటారు, అన్ని చోట్ల మంచి టీచింగ్ ఉంటుంది, మంచిగా లెక్చరర్స్ ఉంటారు, అన్ని బాగా చెప్తారు. కానీ ఏ కాలేజీ టీచింగ్, ఏ స్కూల్ది ఆ స్కూల్కి అది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఆ స్టూడెంట్ని అక్కడే స్థిరంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే చక్కగా నేర్చుకుంటాడు, వింటాడు. ఇక్కడ విని ఈ సంవత్సరం, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో చోట విని ఇక్కడ చదువుకో. ఏదైనా కాలేజే కదా, ఏదైనా స్కూలే కదా. ఏ స్కూల్ అయితే ఏంటి, ఏ కాలేజీ అయితే ఏంటి, ఫీజు కడుతున్నాం కదా, బుక్లు అయ్యే కదా అని చాలా మంది స్కూల్ మారుతా, కాలేజీలు మారుతా. మీ పిల్లలను చదివించండి, ఎలా ఉంటారో, మీ పిల్లలు ప్రయోజకులు అవుతారో పాడైపోతారో మీరే చెప్పండి. తప్పకుండా పాడైపోతారు. వాళ్ళకి ఏది వంట పట్టదు. ఈ కాలేజీ, ఈ స్కూల్కి వెళ్తేనే ఒకలాగా చెప్తారు ఆ టీచర్లు, అది అర్థమవచ్చు. ఇంకొక చోటకి వెళ్ళారు, ఇంకోలాగా వాళ్ళు చెప్తారు, అది అర్థం కాకపోవచ్చు. ఇలా ఏమవుతారంటే, స్కూల్స్ అయినా కాలేజీలు అయినా ఇలా పిల్లలు పిల్లల్ని అటు ఇటు మారుస్తూ ఉండడానికి ఎడ్యుకేషన్ ఎలా దెబ్బతింటుందో, ఆ విధంగా క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులు సంఘాలు మారుస్తూ ఉంటారు. ఈ సంఘం అని ఇష్టం, ఎవరేమంటారు మా ఇష్టం అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. నిజమే, వెళ్ళే ముందు ఆలోచించేయి. మీ పిల్లలను కూడా ఇటు ఎడ్యుకేషన్ బాగా చదివే పిల్లల గురించి మీరు ఆలోచించి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి భవిష్యత్తులో. అయితే వాళ్ళని అటు బాగా కన్విన్స్ చేసేయండి. అప్పుడు మీ పిల్లలు ఎలా చెడిపోతారో, పాడైపోతారో, ఎటుకండి అయిపోతారో, ఈ సంఘాలు మార్చేటువంటి ప్రతి ఒక్కరు అలాగే చెడిపోతారు. అది ఎవరు బోధ వాళ్ళకి అర్థం కాదు. అనేకమైనవి వింటారు, అనేక మంది వింటారు, ఏది అర్థం కాదు. దాని ద్వారా ఏం ప్రయోజనం అండి? అందుకని వినాలి. వినేటప్పుడు మనకి
దేవుడు ఒక పాస్టర్ గారు లేకుండా, ఒక దైవజనుడు లేకుండా మరి ఎవరు కూడా బాప్తిసం పొందరు, దేవుని మందిరం నడిపించబడరు. ఒకరు ఎవరి చేత నడిపించబడ్డ పాస్టర్ గారే అక్కడ మిమ్మల్ని లీడ్ చేయాలి, సేవకుడే. నాలంటే ఒక దైవజనుడే మిమ్మల్ని లేఖనాలు వినిపించి మీకు తెలియని సంగతులు ఇంకా చెప్పి ప్రతి ఆదివారం ఆరాధనలోను, శనివారం ప్రార్థన, ప్రతి ప్రార్థనలోను, ప్రతి ఆ గృహ దర్శనంలో వచ్చినప్పుడు వాక్యం చెప్పి అక్కడ నేర్పించి నడిపిస్తాడు. మీకు ఏది కావాలో, ఏ స్థితిలో ఉన్నారో, మీకు ఎలాంటి వాక్యం కావాలో, ఎలాంటి సువార్త కావాలో, ఏ విధమైన ఆదరణకరమైన వర్తమానం కావాలో ఒక దైవజనుడికి తెలుస్తుంది. అందుకని చూడండి, ఇప్పుడు వైద్య విధానంలో కూడా గమనిస్తే మనం ఫ్యామిలీ డాక్టర్ అంటాం. ఫ్యామిలీ డాక్టర్ అంటే డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం ఏంటి? మన కుటుంబం గురించి ఆయన బాగా తెలుసు. మనకు ఏ విధమైన బలహీనతలో మన పిల్లలకి ఎలాంటివి ఉంటావో మన ఫ్యామిలీ డాక్టర్గా అర్థమైపోద్ది. అందుకని ఆయన మనకు తగినటువంటి ట్రీట్మెంట్ వెంటనే చేయగలడు. అదే కొత్త డాక్టర్కి చూద్దాం, చెక్ చేద్దాం, ఈ మెడిసిన్ వాడినాక తర్వాత చెప్తాను నేను, అప్పుడే చెప్పలేను అంటాడు. అది మన ఫ్యామిలీ డాక్టర్ అట్లా అండు. ఫ్యామిలీ కుటుంబ డాక్టర్ ఏమంటాడు? వెంటనే ఆయనకు అర్థమైపోద్ది కనుక. ఎందుకంటే ఆయన దగ్గరే మనం ఎవరికి వచ్చినా, ఏదో నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా ఆయనకే చూపిస్తాం కనుక ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ట్రీట్మెంట్ చేసి ఏ మెడిసిన్ ఎవరు ఇచ్చేస్తాడు కనుక వెంటనే రోగం నుండి విడిపించబడతాం. ఇది మెడికల్ విధంగా ఈ వైద్యపరంగా ఇట్లా. స్టడీ పరంగా చదువుల విషయంలో పిల్లల గురించి చెప్పాను. అలాగే చర్చిల విషయం, సంఘాల విషయంలో కూడా ఇక్కడ ఏంటండి, మీరు ప్రతి సంఘంలోనూ పాస్టర్ గారు మంచోడే, ఎవరి సంఘంలో చెప్పే బోధ వాళ్ళని చెప్పుకుంటారు. ఏ పాస్టర్ని కూడా ఎంచటానికి ఎవరికి అధికారం లేదు. ప్రజలారా అటు ఇటు మారే ప్రజలే చెడిపోతారు. క్రైస్తవులారా ప్రేమతో చెప్తున్నా, మీరు ఏదైనా ఒక సంఘాన్ని మీరు కొంతమంది చెప్తారు, అయ్యా మేము ఒకప్పుడు ఈ స్థితిలో ఉంటే మరి పలానా పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, లేకపోతే ఆయన వాక్యం చెప్పి ఆయన మాట విని మారిపోయాం, ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఆశ్రయించాడు, ఒకప్పుడు నడవటానికి చెప్పులు కూడా లేవు, మంచి చెప్పులతో, మంచి వస్త్రాలతో, మంచి ఆహారంతో, వాహనాలతో దేవుడు దీవించాడు. మరి ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆ పాస్టర్ గారిని అనుసరించాలి. కాదు, వాహనం వచ్చింది, రెక్కలు వచ్చినాయి, అక్కడికి ఇక్కడ ఈగిపోదామంటే రెక్కలు ముక్కలైపోయినాక ఎవడు రాడు నీ దగ్గరికి. కనుక బాగా ఆలోచించుకోండి. ఎక్కడైతే నువ్వు వింటున్నావో, ఎక్కడైతే వినాలో అక్కడే విను. విన్న చోట విను. ఎవరి ద్వారా అయితే నీ సువార్త విన్నావో, ఎవరి ద్వారా అయితే రక్షణ పొందావో, ఎవరి ద్వారా బాప్తిసం పొందావో, ఎవరి ద్వారా మందిరం నడిపించబడుతున్నావో అక్కడే ఉండు. బాల్యం నుండి, పసి ప్రాయము నుండి నీ దీన స్థితిలో ఏమి అసలు నీవే లోకం అంటే ఏంటో, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితులు నీ కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారులు, సేవకులు ఉన్నారే, చిన్నప్పుడు నీకు ఏబిసిడి లాగా దేవుని మాటలు చెప్పి, స్తోత్రం చెప్పి, ప్రార్థన చేయించిన సేవకులు ఉన్నారే, అదే సంఘానికి వెళ్ళు. అక్కడికి ఇక్కడ పోమాక విను. అప్పుడు నువ్వు ఏదైతే వింటున్నావో నువ్వు గ్రహిస్తావు. ఎందుకు అంటున్నానంటే చూడండి, సామెతల గ్రంథం 25:12లో, సామెతలు 25:12 ఉందంటే, బంగారు కర్ణభూషణ మెట్టిదో, అపరంజి ఆభరణ మెట్టిదో, వినేవాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నీకు జ్ఞానము నేర్పి ఏది దేవుడో, ఏది సత్యమో, ఏది మంచో చెడు నడిపిస్తున్నారా సేవకులు. వాళ్ళు బంగారము కంటే, అపరంజి కంటే శ్రేష్ఠుడు. అంత ఆ రెండిటికంటే విలువైనవాడు దేవుని చెవి. వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు, జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని ఉపదేశించి మిమ్మల్ని దైవికమైన మార్గంలో నడిపించే దైవజనుడు బంగారం కంటే, అపరంజి కంటే గొప్పవాడని, విలువైన వాడని తెలుసుకోవాలి. అలాగే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినేవారు ధన్యులు. సామెతల గ్రంథం 8:34 మరి ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం కదా, ముందుగా నేను చెప్పాను, బైబిల్ చదివేవారు ధన్యులు అని చెప్పాను. ఇప్పుడు వినేవారు ధన్యులు అని చెప్తాను. వింటే నువ్వు ధన్యుడు అవుతావు. ఎలా విన్నాలో చెప్పాను. ఒక్క చోటే ఉండి విను. ఒక్క చోట, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువుకొని ఎట్లా పైకి వస్తారో పిల్లలు, అలాగే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎలా ఒక వ్యక్తి స్వస్థత పొందుతారో,
అలాగే దేవుని సంఘంలో కూడా స్థిరంగా ఉండండి. అనుదినము ఆ దేవుని రాకడ వరకు మీ జీవితాంతం వరకు ఒక సంఘానికి కట్టుబడి ఉండండి. వినండి, అక్కడే వినండి. ఇప్పుడు చూడండి, మనకి తల్లిదండ్రులు లోకంలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, చాలా మంది తల్లిదండ్రులు. కానీ అందరు తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు అవుతారా? అవరుగా. నీ తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటేనే నువ్వు బాగుపడతావు. లేదు, ఎవరైతే అమ్మాయి కదా, ఎవరైతే ఆ నాన్నగారు ఆల్రెట్లు నీకు అవుతారు. కనుక నువ్వు బాగా అర్థం చేసుకుని విను. యేసు ప్రభువారు ఆయన చెవులు గలవాడు వినుగాక అని వినుటకు చెవులున్నవాడు వింటాడు. మత్తయి సువార్త 11:15, 13:9, మత్తయి సువార్త 13:23, మార్కు సువార్త 4:9, మార్కు సువార్త 4:23. ఈ వచనాలన్నీ మీరు చదివితే యేసు ప్రభువారు కూడా చెప్పాడు, చెవులు గలవాడు వింటాడు, చెవులు ఉన్నవాడే వింటాడు. అంటే చెవులు అందరికి ఉంటాయి, కానీ వినే చెవులు ఉండవు. విను, మాట వినిటే శ్రేష్ఠ. మొదటి సమూయేలు గ్రంథం 15:22. మాట విను, దేవుడు ఏం చెప్తున్నాడు విను. ఆయన మాట నువ్వు వింటే నువ్వు భాగ్యవంతుడు అయిపోతావు. మొదటి రాజులు 10:8. దేవుని మాటలు, జ్ఞానం వచనాలు వింటే నువ్వు మహాభాగ్యాన్ని పొందుకుంటావు. కనుక ఆయన మాటకు లోబడు. ఇర్మీయా గ్రంథం 42:6 ఏముంది? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలుకే గాని కీడికే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపే విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులు మగుదుము అంటున్నాడు. అది ఏమైనా కానీ తండ్రిగా ఎలా శిక్షణ కొరకు చెప్పినా, మంచి కొరకు చెప్పినా ఎలా వింటామో, అలాగే దేవుని దాసుని మాట విను, బోధ విను, ఒక్క చోట విను. అప్పుడు నీ దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. నాటబడిన చెట్టులాగా ఒక్క చోట నాటబడిన చెట్టు ఎట్లా త్వరగా మంచిగా బాగా ఫలిస్తుందో, నీవు ఒక సంఘంలో, సావాసంలో, ఒక సేవకుని యొక్క ఆధీనంలో, నాయకత్వంలో నడిపించబడు. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్విస్తాడు, నిన్ను ఫలభరితంగా దీవిస్తాడు. సకల విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు. కనుక ఈ సందేశం ఏంటంటే, నీవు దేవుని మాట విను. నీవు వింటే దేవుడు నీ మాట వింటాడు. నువ్వు దేవుని మాట వినకుండా నీ బాధే, నీ కష్టమే, నీ శ్రమలే దేవునికి చెప్పేసుకుంటా, దేవుడు నా మాట వినాలి, నాకు సాయం చేయాలంటే అది జరగని పని. ఎక్కడికైనా చూడండి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతావు. అప్పు అడిగినప్పుడు అక్కడ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నువ్వు విని అవన్నీ పాటిస్తానంటే అప్పుడు ఇస్తాడు, లేకపోతే ఎవరు ఆ మాట ఏంటంటే నీకు ₹1 కూడా ఎవరు, అసలు నువ్వు పో అంటారు. అలాగే దేవుని మాట నువ్వు విను, నీ మాట దేవుడు విని నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మేము దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.